హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే తొందరగా రెడీగా అయిపోయేది రవ్వ లడ్డు. రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? రవ్వ లడ్డు తయారు చేసే విధానం చూద్దామండి. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని బాదాం, పిస్తా, కాజు వేసేసుకొని అది కలర్ మారేంత వరకు బాగా వేయించుకుందామండి. కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందామండి. పక్కకు పెట్టాక అదే కడాయిలోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలిపి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూనే ఉండండి. అడుగు పట్టకుండా, అడుగు పడితే రవ్వ నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు పాలు పోసి అందులోనే సగం కప్పు షుగర్ పౌడర్ వేయండి. నేను పౌడర్ వేస్తున్నాను, మీరు షుగర్ అయినా అలాగే వేసేయచ్చు, ఏదైనా. ఇలా వేసిన తర్వాత ఇదేం తీగపాకం రానవసరం లేదండి. ఇలా గట్టి పుడితే చాలు, మెల్లిగా చేతికి ఇలా అంటుకుంటే చాలు. దీన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కడాయి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్ల యాలకుల పొడి వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాతే లడ్డూలు చుట్టుకోండి, మరి చల్లారిపోతే లడ్డూలు రావండి, గట్టిగా అయిపోతుంది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.